Okay, last we discussed about object-oriented programming and related topics. That means what are the features of object-oriented, like what is encapsulation, what is data abstraction, what is polymorphism, like that. This is for all languages like Java, Python, or C++, whatever object-oriented language. These are the common features. అంటే నేను చెప్పిన ఫీచర్స్ అన్ని కామన్ ఫీచర్స్. బట్ ఇన్ జావా పాయింట్ ఆఫ్ వ్యూ, in Java object-oriented programming. Okay, in Java object-oriented programming, actually any object-oriented programming is depends on class and object. Everything is depends on class and object. That's why it is called object-oriented programming. Last time we will discuss about class. What is class means? It is a blueprint or model of an object. This is actual example. Okay. In programming point of view, what is class means? If you want to define the members and methods in a methods functionality, then we go for class. Okay, it is used to define member variables and methods. If you want to define member variables and methods, then we are using Java class. What is the syntax of class means? Class name, enter, open curly brace, data members and member functions, that means methods. Okay, already నేను చెప్పున్నాను. Class means it is a blueprint or model of an object. Object means it is physical existence of class is nothing but object. అంటే ఒక ఆబ్జెక్ట్ ఉన్న ప్రాపర్టీస్ అని మనం ఎక్కడ డిక్లేర్ చేయాలంటే క్లాస్ లోపల డిక్లేర్ చేయాలండి. నేను యాజ్ లాస్ట్ టైం చెప్పున్నాను, కార్ క్లాస్ అన్నది తీసుకుంటే కార్ ప్రాపర్టీస్ ఏ ఉంటాయి. రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్ ప్రాపర్టీ, ఐ థింక్ కలర్ ఈజ్ ప్రాపర్టీ, కంపెనీ నేమ్ ఈజ్ ప్రాపర్టీ, మోడల్ నేమ్ ఈజ్ ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీస్ అన్నట్లు ఏమంటారంటే డేటా మెంబర్స్ అంటారు, వేరియబుల్స్ అంటారు. ఫంక్షనాలిటీస్ మీన్స్ లైక్ స్టార్ట్ ఈజ్ వన్ యాక్షన్, స్టాప్ ఈజ్ వన్ యాక్షన్, ఇవన్నీ కూడా ఫంక్షనాలిటీస్ అండి. అంటే ఇప్పుడు మనం ఏదైనా క్లాస్ డిఫైన్ చేసినప్పుడు ఆ క్లాస్లో ఏ మెంబర్స్ డిక్లేర్ చేస్తామంటే ఆ రిలేటెడ్ క్లాస్ మెంబర్స్ డిక్లేర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంప్లాయీ అన్న క్లాసే తీసుకోండి, క్లాస్ ఎంప్లాయీ. ఓకే, వాట్ ఆర్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ఎంప్లాయీ అంటే ఎంప్లాయీ నెంబర్ ఈజ్ వన్ ప్రాపర్టీ, దట్ ఈజ్ ఇంటీజర్. ఎంప్లాయీ నెంబర్, నేమ్ ఈజ్ వన్ ప్రాపర్టీ, అంటే అతను ఎంప్లాయీని ఐడెంటిఫై చేయడానికి నేమ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ డిజిగ్నేషన్ ఈజ్ వన్ ప్రాపర్టీ. లైక్ దిస్ మెంబర్స్, లైక్ మెథడ్స్, ఫంక్షనాలిటీస్ అంటే అతను చేసి వర్క్ని మనం ఫంక్షనాలిటీస్ అనొచ్చు. ఎంప్లాయీ చేసే ఫంక్షనాలిటీస్ ఏముంటాయండి? ఓకే, వాయిడ్ గెట్ డీటెయిల్స్ ఆఫ్ ఎంప్లాయీ, ఎంప్లాయీ డీటెయిల్స్ తీసుకుంటామండి, అదొక ఫంక్షనాలిటీ. లైక్ దట్ యూ కెన్ రైట్ ఎనీ నెంబర్ ఆఫ్ మెథడ్స్, డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. అంటే క్లాస్ లోపల ఏముంటాయంటే క్లాస్ మీన్స్ క్లాస్ కంటైన్స్ డేటా మెంబర్స్ అండ్ మెథడ్స్. డేటా మెంబర్స్ మీన్స్ వేరియబుల్స్. మనకి ఆ క్లాస్ డిఫైన్ చేయడానికి ఏ మెంబర్స్ కావాలో మనం డిఫైన్ చేయడానికి డేటా మెంబర్స్ అంటారు. ఆ ఫంక్షనాలిటీ చెప్పడానికి మనం ఏది యూజ్ చేస్తామంటే మెథడ్స్ అనేవి యూజ్ చేస్తామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంప్లాయీ అన్న క్లాస్ తీసుకున్నారనుకోండి, ఎంప్లాయీ అన్న క్లాస్లో డేటా మెంబర్స్ అనే ప్రాపర్టీస్ ఏముంటాయి, అతను ఐడెంటిఫై చేయడానికి ఏమున్నాయి, అవన్నీ వేరియబుల్స్ అవుతాయి. అతను చేసి ఫంక్షనాలిటీస్నే మెథడ్స్ అని డిక్లేర్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఐ వాంట్ టు రైట్ వన్ క్లాస్ నేను ఏదో శాంపుల్ అన్నాను. ఐ వాంట్ టు డిఫైన్ వన్ క్లాస్ శాంపుల్. ఇన్ శాంపుల్ క్లాస్ ఐ వాంట్ టు డిఫైన్ ఇంట్ ఏ అండ్ డబుల్ బి అనేది రైట్ చేశాను. ఇన్ దిస్ క్లాస్ హౌ మెనీ మెంబర్స్ మీన్స్ 2 members. వన్ ఈజ్ ఇంటీజర్ మెంబర్ అండ్ అనదర్ వన్ ఈజ్ డబుల్ మెంబర్. అంటే నా క్లాస్ ఏదో శాంపుల్ అన్న క్లాస్ ఏదో 2 వేరియబుల్స్ డిక్లేర్ చేసుకున్నాను. డిపెండ్స్ ఆన్ క్లాస్ వీ కెన్ డిఫైన్ ద వేరియబుల్స్. అంటే ఇప్పుడు నేను స్టూడెంట్ అన్న క్లాస్ తీసుకుంటే స్టూడెంట్ క్లాస్లో మెంబర్స్ ఏముంటాయండి? స్టూడెంట్ నెంబర్ ఈజ్ వేరియబుల్, నేమ్ ఈజ్ వేరియబుల్, లైక్ దట్. అలా మనం డిఫైన్ చేసుకుంటే వెళ్ళాలి. అంటే మన క్లాస్ని బట్టి ఇప్పుడు నా క్లాస్లో నేను ఏదో ఒక 2 members డిక్లేర్ చేశాను. ఇప్పుడు ప్రోగ్రామ్ సేవ్ చేశాను, ఏదో test.java అని సేవ్ చేశాను. ఇక్కడ నేను మెయిన్ ప్రోగ్రామ్లో ఏమీ కాల్ చేయలేదండి. కాల్ చేయకుండా జస్ట్ క్లాస్ డిక్లేర్ చేశాను. తర్వాత ఇక్కడ మనం క్లాస్ మెయిన్ మెథడ్ రైట్ చేస్తున్నాను. ఇప్పుడు కంపైల్ చేయాలండి. నేను ప్రోగ్రామ్ని కంపైల్ చేయాలంటే ఎక్కడికి వెళ్తారు? కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళండి. ఓకే, నేను డి డ్రైవ్లో ఏదో ఫోల్డర్ తీసుకున్నాను అండి, జావా. ఓకే, సిడి
Java FSD. Then you can compile the program Java C test.java. ఇప్పుడు ప్రోగ్రామ్ కంపైల్ అయింది, రన్ అయింది, రన్ చేయాలనుకోండి జావా టెస్ట్, బట్ ఇట్ డజంట్ ప్రింట్ ఎనీథింగ్. ప్రాబ్లమ్ ఈస్ నేను ఇక్కడ 2 మెంబర్స్ డిక్లేర్ చేసుకోవచ్చు, లేకపోతే నేను స్టూడెంట్ అన్న క్లాస్ రైట్ చేశాను. నేను ఇన్ స్టూడెంట్ క్లాస్ ఐ వాంట్ డిఫైన్ ఇంట్ అడ్మిషన్ నెంబర్ ఈక్వల్స్ టు సమ్ నెంబర్ అని నేను ఏదో నెంబర్ ఇచ్చాను. నెక్స్ట్ స్ట్రింగ్ నేమ్ ఈక్వల్స్ టు సమ్ నేమ్ ఇచ్చున్నాను. నేను ఐ వాంట్ డిఫైన్ సమ్ నేమ్. ఓకే, అంటే ఇప్పుడు నాకు స్టూడెంట్ అన్న క్లాస్ డిఫైన్ చేసి స్టూడెంట్ అన్న క్లాస్లో ఒక 2 మెంబర్స్ని డిక్లేర్ చేసి పెట్టుకున్నాను. అంటే దట్ ఈస్ మై క్లాస్. డిక్లేర్ చేసిన తర్వాత మీరు సేవ్ చేసి కంపైల్ చేసి చూడండి. నో డౌట్ ఇట్ ఈస్ కంపైల్డ్. నో ఎట్ ద టైమ్ ఆఫ్ రన్ టైమ్ ఇట్ డజంట్ ప్రింట్ ఎనీథింగ్. నేను ఫస్ట్లో చెప్పున్నాను చూడండి, క్లాసు ఆబ్జెక్ట్ డిక్లేర్ చేసినప్పుడు మీకు కొన్ని పాయింట్స్ చెప్పున్నాను. ఏమని చెప్పాను నేను? క్లాసు ఆబ్జెక్ట్ చెప్పేటప్పుడు క్లాస్ మీన్స్ ఇట్ ఈస్ ఎ బ్లూ ప్రింట్ ఆర్ మోడల్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ అన్నాను. అంటే ఒక బిల్డింగ్ ని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు దే ఆర్ క్రియేటింగ్ వన్ బ్లూ ప్రింట్. ఓకే, ఆ బ్లూ ప్రింట్ క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళు బిల్డింగ్ ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. లైక్ క్లాస్ ఈజ్ బ్లూ ప్రింట్ ఓన్లీ. బట్ ఎప్పుడు వర్కింగ్ లోకి వస్తుంది అని చెప్పాను నేను ఆల్రెడీ అక్కడ చెప్పున్నానండి. క్లాసు ఆబ్జెక్ట్ గురించి మాట్లాడేటప్పుడు నేను 2 పాయింట్స్ చెప్పాను. వితౌట్ క్లాస్ వీ కెనాట్ క్రియేట్ ఎనీ ఆబ్జెక్ట్. వితౌట్ ఆబ్జెక్ట్ దేర్ ఈజ్ నో యూజ్ ఆఫ్ క్లాస్. అంటే ఇప్పుడు అసలు బ్లూ ప్రింటే లేకపోతే వాళ్ళు బిల్డింగ్ అన్నది కన్స్ట్రక్షన్ చేయరు. ఇప్పుడు వెహికల్సే కన్స్ట్రక్షన్ చేయాలండి. వెహికల్స్ డిజైన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ వాళ్ళు డిజైన్ అన్నది మాత్రమే తయారు చేస్తారు. వితౌట్ డిజైన్ వాళ్ళు అసలు వెహికల్నే క్రియేట్ చేయరండి. అంటే ఫస్ట్ అంటూ డిజైన్ ఉండాలి. ఆ డిజైన్నే మన క్లాస్ అని చెప్పొచ్చు. నేను అదే చెప్పాను, మోడల్ ఆర్ బ్లూ ప్రింట్ అన్నాడంటే మోడల్ మీన్స్ దాన్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేసే దాన్ని ఒక క్లాస్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, మీరు మీ కాలేజీలో ఒక స్టూడెంట్ అనుకోండి. ఫస్ట్ అసలు క్లాస్ అన్న కాలేజ్ అన్నది క్రియేట్ అయ్యి కాలేజీలో ఒక బ్రాంచ్ ఉంటే మాత్రమే మీరు వెళ్ళి జాయిన్ అవుతారు. యు ఆర్ ద ఆబ్జెక్ట్. బట్ ఆబ్జెక్ట్ ఎప్పుడు వచ్చాడు? క్లాస్ ఉంటే మాత్రమే ఆబ్జెక్ట్ నీడ్ ఉంది. అసలు క్లాసే లేకపోతే ఆబ్జెక్ట్తో పైన అసలు ఆబ్జెక్ట్ క్రియేషనే ఉండదండి. బట్ అసలు ఆబ్జెక్టే లేనప్పుడు క్లాస్ యూజ్ లేదు. అంటే ఇప్పుడు నేను క్లాస్ క్రియేట్ చేసి పెట్టాను, నేను ఎవరు రాలేదు, నాకు నేను చెప్పుకోలేను కదా. అంటే కంపల్సరీ స్టూడెంట్స్ ఉండాలి. స్టూడెంట్స్ ఆర్ ఆబ్జెక్ట్ ఇన్ దట్ క్లాస్. లైక్ దట్ ఇప్పుడు నేను స్టూడెంట్ అన్న క్లాస్ క్రియేట్ చేస్తే స్టూడెంట్ అన్న క్లాస్లో అడ్మిషన్ నెంబరు నేమ్ అన్న వేరియబుల్స్ అయ్యే ఉన్నాయి, అవి మెంబర్స్ ఉన్నాయండి. ఆ క్లాస్ ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మాత్రమే యూజ్ అవుతాయి. వితౌట్ ఆబ్జెక్ట్ దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ క్లాస్ అని మనం ఫస్టే చెప్పుకున్నాం. క్లాస్ లోపల వేరియబుల్స్ క్లియర్ చేస్తారు, ఆ ఫంక్షనాలిటీ చెప్తారు. అంటే ఆ క్లాస్ ఏం చేస్తుందో ఆ యాక్షన్ చెప్తారు. వాటిని యూజ్ చేసుకోవడానికి మనం ఏం క్రియేట్ చేస్తాం అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఈ క్లాస్లో ఉన్న మెంబర్స్ వర్క్ అవ్వాలంటే యూ షుడ్ క్రియేట్ ఆబ్జెక్ట్. ఐ విల్ షేర్ ద నోట్స్. ఓపెన్ నేను ఇవ్వలేదు కదండి, ఇస్తాను. ఆబ్జెక్ట్ మీన్స్ టు యాక్సెస్ ది class members, to access the class members, then we can create object. అంటే క్లాస్లో ఉన్న మెంబర్స్ని యాక్సెస్ చేయాలంటే మీరు కంపల్సరీ ఏం క్రియేట్ చేయాలండి? ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఓకే, ఓకే, క్లాస్ ఉన్న మెంబర్స్ని యాక్సెస్ చేయాలంటే యూ షుడ్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. వితౌట్ ఆబ్జెక్ట్ వీ కెనాట్ యాక్సెస్ క్లాస్ మెంబర్స్. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఓకే, హౌ టు క్రియేట్ ఆబ్జెక్ట్ ఇన్ జావా అంటే క్లాస్ నేమ్ స్పేస్ ఆబ్జెక్ట్ నేమ్ అంటారు, లేకపోతే రిఫరెన్స్ వేరియబుల్ అని పిలుస్తారండి. అంటే మెమరీ క్రియేట్ అవుతుంది. అంటే ఇక్కడ మీరు డౌట్ అయితే చూడండి, ఇప్పుడు క్లాస్ లోపల 2 మెంబర్స్ ఉన్నాయి కదా. ఈ క్లాస్ లోపల 2 మెంబర్స్ని నేను మెయిన్ ప్రోగ్రామ్లో అంటే మనం కోడ్ రాసేది మాత్రం మెయిన్ ప్రోగ్రామ్లోనే. నేను ఇక్కడ మెయిన్ ప్రోగ్రామ్లో అవుట్పుట్ ప్రింట్ చేయాలనుకోండి, ఏమని రైట్ చేయాలి? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అడ్మిషన్ నెంబర్ అని రాశానండి. అంటే నేను ఆల్రెడీ వాల్యూ స్టోర్ చేసి పెట్టుకున్నాను. అలాగే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ నేమ్ అని రైట్ చేశాను నేను. యాక్చువల్లీ అడ్మిషన్ నెంబర్ అన్న వేరియబుల్ ఉంది, నేమ్ అన్న వేరియబుల్ కూడా ఉంది క్లాస్ లోపల. నేను ఇప్పుడు సేవ్ చేసి కంపైల్ చేసి చూడండి, సారీ సేవ్ చేసి కంపైల్ చేసి చూడండి. ఇట్ డిస్ప్లేస్ 1 ఎర్రర్. సారీ, ఇట్ డిస్ప్లేస్ ఎర్రర్. వాట్ ఈజ్ ఎర్రర్ అంటే చూడండి, కెనాట్ ఫైండ్ సింబల్ అన్నాడు. ఏ సింబల్ని ఐడెంటిఫై చేయట్లేదు, వాడు ఏరోతో చూపించాడు చూడండి. అడ్మిషన్ నెంబర్ అంటే ఏంటో తెలియట్లేదండి. వాట్ ఈజ్ నేమ్ అన్నది కూడా ఐడెంటిఫై చేయలేకపోతుంది కంపైలర్. అంటే కంపైలర్ ఏంటంటే
వాట్ ఈజ్ అడ్మిషన్ నెంబర్, వాట్ ఈజ్ నేమ్ అన్నది ఇట్ కెనాట్ బి ఐడెంటిఫైడ్. వేరియబుల్ డిక్లేర్ చేయకపోతే వేరియబుల్ యూజ్ చేస్తే ఇట్ కెనాట్ ఫైండ్ సింబల్ అని వస్తుంది జావాలో. బట్ ఇక్కడ వేరియబుల్ మీరు డిక్లేర్ చేస్తున్నారు. ఎక్కడ డిక్లేర్ చేశారు? క్లాస్ లోపల ఉన్నాయి. క్లాస్ లోపల ఉన్న ఏ మెంబర్ కూడా డైరెక్ట్గా యాక్సెస్ కాదండి. ఇప్పుడు జనరల్గా మీరు ఇక్కడ అడ్మిషన్ నెంబర్ రైట్ చేయండి, వర్క్ అయిపోద్దండి. అంటే ఇంట్ అడ్మిషన్ నెంబర్ ఈక్వల్స్ టు అని రైట్ చేస్తాయి. బట్ ఇప్పుడు మెంబర్స్ అని మీరు ఎక్కడ డిక్లేర్ చేస్తున్నారంటే క్లాస్ లోపల డిక్లేర్ చేస్తున్నారు. క్లాస్ లోపల డిక్లేర్ చేసినప్పుడు క్లాస్లో ఉన్న మెంబర్ని డైరెక్ట్గా యాక్సెస్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. ఇన్ కేస్ యాక్సెస్ చేస్తే మీకు ఏమైనా వస్తుందండి, ఎర్రర్ ఏదో వస్తుంది చూడండి, కెనాట్ ఫైండ్ సింబల్ అనేది చెప్తుంది. ఓకే, దట్ ఈస్ ద ప్రాబ్లం. అంటే ఇప్పుడు క్లాస్లో ఉన్న మెంబర్స్ని యాక్సెస్ చేయాలి అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఇట్లా వేరబుల్స్ అనే చెప్తాం మనం. యాక్చువల్గా డేటా టైప్ చెప్పినప్పుడు నేను ఏం చెప్పాను, ఇంటీజర్ అంటే 4 bytes క్రియేట్ అవుతుంది. ఇంటీజర్ అంటే 4 bytes క్రియేట్ అవుతుందని చెప్పుకున్నామని. డబుల్ అంటే 8 bytes క్రియేట్ అవుతుందని చెప్పుకున్నాం మనం, అంతేనే. 1 minute. ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు జనరల్గా మీరు సి లాంగ్వేజ్ కానీ వాట్ ఎవర్ లాంగ్వేజ్ మీరు ఏదైనా యూజ్ చేస్తున్నప్పుడు వేరబుల్ డిక్లేర్ చేసినప్పుడు ఒక మెమరీ క్రియేట్ అవుతుంది. అంటే యాక్చువల్లీ పైథాన్లో అయితే సైజ్ అన్న కాన్సెప్ట్ లేదనుకోండి, జనరల్గా అయితే మనకి జావాలో కానీ సి లాంగ్వేజ్లో కానీ సి లాంగ్వేజ్లో కానీ మీరు ఇంటీజర్ ఏ అని రైట్ చేశారనుకోండి, ఏ ఈక్వల్స్ టు 100 అన్నారనుకోండి, ఏ క్రియేట్స్ 4 bytes మెమరీ. ఈ ఏ అన్న వేరియబుల్లో అక్కడ 100 వెళ్ళి స్టోర్ అవుతున్నాయి. ఇన్ కేస్ డబుల్ బి ఈక్వల్స్ టు 400 అన్నారు, 400.5 అన్నారు అనుకోండి, డబుల్ క్రియేట్స్ బి క్రియేట్స్ 8 bytes మెమరీ. అక్కడ 400.5 అన్నది అందులో స్టోర్ అవుతుంది. అక్కడ వాటిని ఏమని పిలుస్తారంటే వేరియబుల్స్ అని పిలుస్తారు. బట్ ఇక్కడ క్లాస్లోకి వచ్చేటప్పటికి నేను యాక్చువల్లీ వేరియబుల్స్ ఏమని చెప్పాను, ఇక్కడ వేరియబుల్ ఈఎంపీ నెంబర్ నేమ్ అన్నవి వేరియబుల్ కానీ బట్ నేనేమని కాల్ చేశాను, డేటా మెంబర్స్ అని పిలుస్తున్నాడు. బికాస్ ఆఫ్ ఆల్ దోస్ ఆర్ మెంబర్స్ ఆఫ్ దట్ పర్టికులర్ క్లాస్. లైక్ దట్ ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామే తీసుకోండి. ఓకే, స్టూడెంట్ అన్న తర్వాత రైట్ చేద్దాం. ఇక్కడ డబుల్ వేరియబుల్ ఒకటి తీసుకున్నారు, ఇంటీజర్ వేరియబుల్ ఒకటి తీసుకున్నారు. ఓకే, నేను ఇంటీజర్ వేరియబుల్లో ఫర్ ఎగ్జాంపుల్ 45 అని స్టోర్ చేశాను అండ్ డబుల్ వేరియబుల్లో 56.23 అని స్టోర్ చేశాను. ఎట్ ద టైమ్ ఆఫ్ వర్కింగ్ జనరల్గా అయితే ఏమవ్వాలంటే ఏ అన్న వేరియబుల్కి మెమరీ క్రియేట్ అవ్వాలి, బి అన్న వేరియబుల్కి క్రియేట్ అవ్వాలి. అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూ అయితే నేను జనరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇప్పుడు ఏకి మెమరీ క్రియేట్ అయ్యి ఏ అన్న వేరియబుల్లో వాల్యూ ఎంత స్టోర్ అవ్వాలంటే 45 స్టోర్ అవ్వాలి. ఎన్ని బైట్స్ అయింది? 4 bytes జావా పాయింట్ ఆఫ్ వ్యూ. బి అన్న వేరియబుల్కి ఒక మెమరీ క్రియేట్ అవ్వాలి, 56.23 స్టోర్ అయితే మాత్రమే మనం ప్రింట్ చేయగలం. అంటే ఇప్పుడు నేను వేరియబుల్సే క్రియేట్ చేస్తున్నాను. వేరియబుల్స్ క్రియేట్ చేస్తుంటే నేను ప్రింట్ చేస్తే ఆటోమేటిక్గా ప్రింట్ అయిపోవాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఏ సిస్టమ్ డాట్ అవుట్ డాట్, ఓకే, సైడ్ బై సైడ్ ప్రింట్ చేద్దాం. ఏ ప్లస్ స్పేస్ ప్లస్ బి. ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి మీరు కంపైల్ చేసి చూడండి, ఎర్రర్ వస్తుందండి. ఏం ఎర్రర్ వస్తుందండి? కెనాట్ ఫైండ్ సింబల్ ఏ అండ్ బి అనేది వస్తుంది. అంటే ఏని బిని అది ఐడెంటిఫై చేయట్లే. బట్ యాక్చువల్గా మీరు క్లాస్ రైట్ చేస్తున్నారు, క్లాస్ లోపల వేరియబుల్స్ కూడా ఇచ్చున్నారేంటి అంటే నేను ఏదో శాంపుల్ అన్నాను అనుకోండి. మనం ఈ డేటా టైప్ ఇచ్చి స్పేస్ ఇచ్చి నేమ్ ఇస్తే దాన్ని వేరియబుల్ అనే పిలుస్తాం మనం. బట్ ఇక్కడ నేను అసలు యాక్చువల్లీ క్లాస్ గురించి మాట్లాడేటప్పుడు ఎక్కడ కూడా వేరియబుల్ అన్న వర్డ్ యూజ్ చేయలేదు, డేటా మెంబర్స్ అని చెప్పున్నానండి. డేటా మెంబర్స్ అని ఎందుకు చెప్తున్నాడంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ చెప్పాను చూడండి, క్లాస్ అంటే ఇట్ ఈజ్ ఎ బ్లూ ప్రింట్ అని చెప్తున్నాడు. ఆబ్జెక్ట్ అంటే క్లాస్ని ఫిజికల్గా చూపించడానికి, అంటే ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్ అనేది చెప్తారు. నేను ఎంతోమంది చెప్పిన పాయింటే తీసుకోండి, అసలు క్లాస్ రూమే లేకపోతే స్టూడెంట్ లేడండి, అంటే ఆబ్జెక్ట్ లేదు. బట్ అసలు ఆబ్జెక్ట్ స్టూడెంటే లేకపోతే ఆ క్లాస్ వాళ్ళు యూజ్ కూడా లేదు. లైక్ దట్ ఇప్పుడు ఈ క్లాస్లో ఉన్న మెంబర్స్ని యాక్సెస్ చేయాలంటే యూ షుడ్ క్రియేట్ ఆబ్జెక్ట్. వితౌట్ ఆబ్జెక్ట్ వీ కెనాట్ యాక్సెస్ ద క్లాస్ మెంబర్స్. అంటే జనరల్గా మనకి ఇప్పుడు మెమరీ దేనికి క్రియేట్ అవుతుంది తెలుసండి, మీరు డిక్లేర్ చేసిన వేరియబుల్కి మెమరీ క్రియేట్ అవ్వదు, ఆబ్జెక్ట్కి మాత్రమే మెమరీ క్రియేట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఇక్కడ మీరు ఏదో రైట్ చేస్తున్నారు కదా, క్లాస్ రెఫరెన్స్ వేరియబుల్ అంటే ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్స్ టు న్యూ క్లాస్ నేమ్ ఆఫ్ అంటే అప్పుడు మెమరీ క్రియేట్ అవుతాయి ఇన్ జావా.
అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు ఎంప్లాయీ అనే క్లాసే తీసుకున్నారనుకోండి, ఎంప్లాయీ E1 ఈక్వల్స్ టు న్యూ ఎంప్లాయీ ఆఫ్ అన్నారనుకోండి, ఆటోమేటిక్గా ఎంప్లాయీకి మెమరీ క్రియేట్ లైక్ దట్. అంటే వితౌట్ ఆబ్జెక్ట్ వీ కెనాట్ యాక్సెస్ ద క్లాస్ మెంబర్స్. అసలు ఆబ్జెక్టే లేనప్పుడు క్లాస్ వల్ల యూజే లేదండి. అంటే ఇప్పుడు నేను ఇక్కడ రైట్ చేసుకున్న క్లాస్లోనే నేను యూజ్ చేయాలంటే, అంటే ఇప్పుడు ఈ క్లాస్లో ఉన్న మెంబర్స్ నేను యూజ్ చేసుకోవాలంటే యూ షుడ్ క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ దిస్ క్లాస్. అంటే ఇప్పుడు ఎవరికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి? శాంపుల్ అన్న క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే మాత్రమే ఆ క్లాస్ ఉన్న మెంబర్స్ వర్క్ అవుతాయి. అంటే ఇప్పుడు నేను యాక్సెస్ చేయాలంటే యూ షుడ్ క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ శాంపుల్ క్లాస్. హౌ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్ ఫర్ శాంపుల్ క్లాస్ అంటే క్లాస్ నేమ్ దెన్ ఆబ్జెక్ట్ నేమ్ అంటే రిఫరెన్స్ వేరియబుల్ ఈక్వల్స్ టు న్యూ క్లాస్ నేమ్ ఆఫ్ వాట్ ఈస్ ద క్లాస్ నేమ్ శాంపుల్ ఆఫ్. ఎట్ దిస్ టైమ్ క్రియేట్స్ మెమరీ ఫర్ ఆబ్జెక్ట్. అంటే ఇప్పుడు మనకు మెమరీ దేనికి క్రియేట్ అవుతుంది సార్? ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఏకి బికి మెమరీ క్రియేట్ అవుతుంది, S1కి మెమరీ క్రియేట్ అవుతుంది. S1కి ఎంత మెమరీ క్రియేట్ అవుతుందంటే అందులో ఉన్న మెంబర్స్ని పెట్టండి. ఎన్ని మెంబర్స్ ఉన్నాయి శాంపుల్ అన్న క్లాస్లో? 2 మెంబర్స్ ఉన్నాయి. ఒకటి ఇంటీజర్ అండ్ అనదర్ వన్ ఇస్ డబుల్. ఇంటీజర్ అంటే 4 bytes, డబుల్ అంటే 8 bytes. అంటే ఇప్పుడు మనకి S1కి ఎంత మెమరీ క్రియేట్ అవుతుంది? 12 bytes ఆఫ్ మెమరీ క్రియేట్ అవుతుంది. ఇందులో ఎన్ని పార్ట్స్ ఉంటాయి తెలుసా? ఏ అన్న ఒక పార్ట్ ఉంటుంది, బి అన్న ఒక పార్ట్ ఉంటుంది. ఏ అన్న వేరియబుల్ ఆల్రెడీ ఏం స్టోర్ అయి ఉంటుందండి? 45, 56.23. అండర్స్టాండ్? ఇవి క్లియర్గా తెలియాలండి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ బాగా తెలియాలంటే క్లాస్ ఎలా వర్క్ అవుతుంది, ఆబ్జెక్ట్ ఎలా వర్క్ అవుతుంది అన్నది కంపల్సరీ మనకు తెలిసి ఉండాలి. అది తెలియకపోతే మాత్రం మీకేమీ అర్థం కాదు. మెయిన్ ప్రాబ్లం అదే. అండ్ వన్ మోర్ థింగ్, ఒక పాయింట్ చెప్తాను చూడండి, సింపుల్ లాజిక్. మీరు మీరు మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ అయ్యి, అసలు ఫ్యామిలీయే లేకపోతే అందులో అసలు ఫ్యామిలీ మెంబర్ అన్న వాళ్ళే ఉండరు, అంతే కదా? ఫ్యామిలీ ఈజ్ వన్ క్లాస్. ఆల్ మెంబర్స్ ఇన్ ది ఫ్యామిలీ, ఆబ్జెక్ట్స్ ఇన్ దట్ ఫ్యామిలీ. ఇప్పుడు మిమ్మల్ని సొసైటీ రికగ్నైజ్ చేయాలంటే మిమ్మల్ని ఎలా రికగ్నైజ్ చేస్తారండి? త్రూ యువర్ ఫ్యామిలీ హెడ్. అండ్ మీ ఫ్యామిలీ హెడ్ ఎవరైతే ఉన్నారో డిపెండ్స్ ఆన్ దట్ వీ కెన్ యాక్సెస్ ద సొసైటీ. అంతేగాని సొసైటీలో మనకి డైరెక్ట్ రికగ్నైజేషన్ ఉండదండి. అంటే మీకు ఏదో అంటే ఐడెంటిఫికేషన్ పర్పస్. క్లాస్లో ఒక ఫ్యామిలీలో మన వాళ్ళకు మెంబరు, ఈ క్లాస్ లోపల ఇవన్నీ మెంబర్స్ అండి. ఈ క్లాస్లో ఉన్న మెంబర్స్ డైరెక్ట్గా యాక్సెస్ కావు, బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ఆర్ మెంబర్స్ ఆఫ్ దిస్ క్లాస్ ఓన్లీ. బట్ ఓన్లీ క్లాస్ వల్ల యూజ్ ఉండదని చెప్పాను. అంటే ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ క్లాస్ మెంబర్స్ యూ షుడ్ క్రియేట్ ఆబ్జెక్ట్. అంటే క్లాస్ ఉన్న మెంబర్స్ని యాక్సెస్ చేయాలంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. హౌ టు క్రియేట్ ఆబ్జెక్ట్ ఇన్ జావా అంటే క్లాస్ నేమ్ స్పేస్ ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్స్ టు న్యూ క్లాస్ నేమ్ ఆఫ్. అంటే ఇప్పుడు మెమరీ దేనికి క్రియేట్ అవుతుంది? దీస్ ఆర్ నాట్ వేరబుల్స్. ఇక్కడ వీటిని వేరబుల్స్ అని మనం పిలవకూడదండి. వై దీస్ ఆర్ నాట్ వేరబుల్స్ మీన్స్ ఆల్ దోస్ ఆర్ మెంబర్స్ ఆఫ్ దట్ క్లాస్. అంటే ఇప్పుడు మెమరీ దేనికి క్రియేట్ అవుతుంది సార్? నార్మల్గా ప్రోగ్రామింగ్ నేర్చుకున్నప్పుడు ఇంటీజర్ అంటే 4 bytes, డబుల్ అంటే 8 bytes, క్యార్ అంటే 2 bytes అలా క్రియేట్ అవుతుంది. నేను ముందే చెప్పేశాను. మీరు ఇప్పటి వరకు రైట్ చేసిన ఏ ప్రోగ్రామ్ అయినా అదే ప్రాసెస్లో వర్క్ అవుతుంది. బట్ ఇఫ్ యూ డిక్లేర్ ఎనీ మెంబర్ విత్ ఇన్ ద క్లాస్, దట్ ఈస్ నాట్ ఎ వేరబుల్. దట్ ఈస్ మెంబర్ ఆఫ్ దట్ పర్టికులర్ క్లాస్ ఓన్లీ. ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ ద మెంబర్స్ దెన్ వీ కెన్ క్రియేట్ ఆబ్జెక్ట్. మెమరీ దేనికి క్రియేట్ అవుతుంది తెలుసండి? ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఆబ్జెక్ట్ కూడా ఎంత మెమరీ క్రియేట్ అవుతుందంటే డిపెండ్స్ ఆన్ యువర్ మెంబర్స్. అంటే ఇప్పుడు నాకు ఇందులో 2 మెంబర్స్ ఉన్నాయండి. వన్ ఈజ్ ఇంటీజర్ అండ్ అనదర్ వన్ ఈజ్ డబుల్. దట్స్ వై నాకు ఎంత మెమరీ క్రియేట్ అయింది? 12 bytes మెమరీ క్రియేట్ అయింది. ఇన్ కేస్ ఇంకొక ఇంటీజర్ వేరియబుల్ ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఎంత మెమరీ క్రియేట్ అవుతుందండి? 4 + 8 + 4 అంటే 16 bytes మెమరీ క్రియేట్ అవుతుంది. అంటే ఇప్పుడు మెమరీ ఎంత క్రియేట్ అవుతుంది అన్నది ఎలా డిసైడ్ చేస్తున్నారు చెప్పండి? డిపెండ్స్ ఆన్ క్లాస్ మెంబర్స్. క్లాస్లో ఉన్న మెంబర్స్ని బేస్ చేసుకుని మాత్రమే మెమరీ క్రియేట్ అవుతుంది. మీకు డేటా టైప్ అని నాకు పాయింట్ చెప్పినప్పుడు నేను 3 points చెప్పానండి. వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ డేటా టైప్ అంటే ఇట్ డిసైడ్స్ వాట్ టైప్ ఆఫ్ వాల్యూ కెన్ బి స్టోర్డ్ ఇన్ ఏ వేరియబుల్. ఇట్ డిసైడ్స్ హౌ మచ్ మెమరీ క్రియేటెడ్ ఫర్ ది వేరియబుల్ అని చెప్పాను. 2 points మెయిన్ పాయింట్ చెప్పానండి. అంటే ఏ టైప్ ఆఫ్ వాల్యూ స్టోర్ చేయాలన్నది డేటా టైపే చెప్తుందండి. ఎంత మెమరీ క్రియేట్ అవ్వాలన్నది కూడా డేటా టైపే చెప్తుంది. ఇప్పుడు ఇంటి అంటే ఏ ప్రాపర్టీస్ ఏంటి యాక్చువల్గా అయితే అంటే వేరియబుల్ అనుకుంటే ఇంటిగ్రల్ వాల్యూసే స్టోర్ చేసుకుంటుంది. ఎన్ని బైట్స్ క్రియేట్ అవుతుందంటే 4 bytes క్రియేట్ అవుతుంది.
డబుల్ అంటే ఏం స్టోర్ చేస్తుంది అండి? ఫ్రాక్షనల్ నెంబర్ స్టోర్ చేసుకుంటుంది. ఎన్ని బైట్స్ తీసుకుంటుంది అంటే ఐ థింక్ 8 బైట్స్ తీసుకుంటుంది. ఇప్పుడు అదే పాయింట్ ఆఫ్ లో తీసుకుంటే శాంపుల్ S1 ఈక్వల్ టు న్యూ శాంపుల్ ఆఫ్ అంటే S1 కి ఎంత మెమరీ క్రియేట్ అవుతుందని చెప్పాను? క్లాస్ లో ఉన్న మెంబర్స్ బట్టి క్రియేట్ అవుతుందని చెప్పాను. అంటే క్లాస్ లో 2 వేరియబుల్స్ ఉన్నాయి, 2 మెంబర్స్ ఉన్నాయి, అంటే 4, 8 అంటే 12 బైట్స్ క్రియేట్ అవుతుంది. అంటే ఇక్కడ S1 కూడా మెమరీ క్రియేట్ అవుతుంది కదా, బట్ S1 కి 12 బైట్స్ ఫిక్స్డ్ అయితే కాదు, మీ క్లాస్ లో ఉన్న మెంబర్స్ బట్టి క్రియేట్ అవుతుంది. అంటే ఇన్ కేస్ మళ్ళీ ఇంకొక వేరియబుల్ ఇచ్చారు అనుకోండి, డబుల్ సి ఈక్వల్స్ టు 34.77 అన్నాను అనుకోండి. ఇప్పుడు 8 + 8 16 + 4 అంటే 20 బైట్స్ క్రియేట్ అవుతుంది. కానీ ఎంత మెమరీ అయితే క్రియేట్ చేస్తుంది కదండి, బట్ ఎంత మెమరీ క్రియేట్ అవుతుందో తెలియదు కానీ, బట్ ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్సో లుక్ లైక్స్ డేటా టైప్. అంటే శాంపుల్ అన్న క్లాస్ ఈజ్ యూజర్ డిఫైన్ డేటా టైప్ ఇన్ జావా. అంటే డేటా టైప్ రూల్స్ ఏమున్నాయి, ఇప్పుడు క్లాస్కి అవే రూల్స్ వస్తాయండి. ఇప్పుడు శాంపుల్ S1 అని ఇస్తే S1 కి 20 బైట్స్ మెమరీ క్రియేట్ అవుతుంది పైన ఉన్న ప్రోగ్రామ్ ద్వారా అయితే, లేకపోతే ఇలాగ డిక్లేర్ చేస్తే 12 బైట్స్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశానండి, శాంపుల్ S2 ఈక్వల్స్ టు న్యూ శాంపుల్ ఆఫ్ అన్నానండి. అంటే మళ్ళీ ఏమవుతుందండి, శాంపుల్ అన్న క్లాస్ ద్వారా ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు. ఇప్పుడు ఈ S2 కూడా మళ్ళీ ఏమవుతుందండి, ఇంకొక 12 బైట్స్ మెమరీ క్రియేట్ అవుతుంది. ఇందులో కూడా ఎన్ని మెంబర్స్ ఉంటాయి? 2 మెంబర్స్ ఉంటాయండి, A1 B1. ఏలో ఏం స్టోర్ అయి ఉంటుందంటే 45, బిలో ఏం స్టోర్ అయ్యిందంటే అదే వాల్యూ ఉంటుందండి, అంతే 56.23. అంటే మెమరీ దేనికి క్రియేట్ అవుతుందంటే ఆబ్జెక్ట్ మాత్రమే మెమరీ క్రియేట్ అవుతుందండి. బట్ ఆబ్జెక్ట్కి ఎంత మెమరీ క్రియేట్ అవుతుందంటే వీ డోంట్ నో, డిపెండ్స్ ఆన్ క్లాస్ మెంబర్స్. దట్స్ వై క్లాస్ ఈజ్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. అంటే ఇప్పుడు S1 అన్న ఆబ్జెక్ట్ ద్వారా ఎన్ని వాల్యూస్ని యాక్సెస్ చేయొచ్చు? S1లో A, B ఒక ఇంటీజర్ ఒక డబుల్ స్టోర్ చేయొచ్చు. S2లో కూడా ఏం స్టోర్ చేయొచ్చు? ఒక ఇంటీజర్ ఒక డబుల్. అంటే మనకి క్లాస్ అన్న నేను డేటా టైప్ అన్నప్పుడు నేను ఒక పాయింట్ చెప్పాను మీకు, ఎంత మెమరీ క్రియేట్ అవ్వాలన్నది డిసైడ్ చేస్తుంది, ఏ టైప్ ఆఫ్ వాల్యూ స్టోర్ చేయాలన్నది కూడా డిసైడ్ చేస్తుంది. ఇంటీజర్ అంటే 4 బైట్స్ క్రియేట్ అవుతుంది, ఇంటిగ్రల్ వాల్యూస్ స్టోర్ చేయాలని ఎలా రూల్ చెప్తున్నారో, ఇప్పుడు శాంపుల్ S1 అంటే ఎగ్జాక్ట్గా 12 బైట్స్ మెమరీ క్రియేట్ అవుతుంది. ఏ టైప్ ఆఫ్ వాల్యూస్ తీసుకుంటుంది అంటే ఒక ఇంటీజర్ ఒక డబుల్ తీసుకుంటుంది. శాంపుల్ S2 అంటే ఇక్కడ కూడా 12 బైట్స్ మెమరీ క్రియేట్ అవుతుంది, ఎన్ని వాల్యూస్ తీసుకుంటుంది అంటే ఒక ఇంటీజర్ ఒక డబుల్ వాల్యూ తీసుకుంటుంది. అంటే ఇది కూడా డేటా టైప్ అండి, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్రీ డిఫైన్ డేటా టైప్, ఇట్ ఈస్ యూజర్ డిఫైన్ డేటా టైప్. మీరు క్లాస్లో ఉన్న మెంబర్స్ని బట్టి మెమరీ క్రియేట్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, అంటే వాట్ ఈస్ యూజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ మీన్స్ టు access the class members, then we are using object. Okay, to access the class members, in case if you want to access the class members, then object name dot, that means reference variable name dot member variable. అంటే ఇప్పుడు నేను ప్రింట్ చేయాలనుకోండి, ఇప్పుడు ఏబి అంటే వర్క్ అవ్వట్లేదు కానీ అప్పుడు ఏమైనా ప్రింట్ చేస్తే వర్క్ అవుతుంది తెలుసండి, S1.A S1.B. లైక్ ఇప్పుడు S2లో ఉన్న వాల్యూస్ కూడా ప్రింట్ చేయాలనుకోండి, system.out.println. అంటే ఒక క్లాస్ ఉన్న మెంబర్స్ని యాక్ట్ చేయాలంటే ఆబ్జెక్ట్ ఉండాలండి, S2.A ప్లస్ స్పేస్ ప్లస్ S2.B. ఓకే, సేవ్, కంపైల్ ద ప్రోగ్రామ్, కంపైల్డ్ అండ్ రన్ ద ప్రోగ్రామ్, ఇట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్. ఓకే, సేమ్ వాల్యూస్ వస్తున్నాయి లేదా పక్కన పెట్టేసేయండి. మనం హౌ టు క్రియేట్ క్లాస్, హౌ టు యాక్సెస్ ది మెంబర్స్ ఇన్ ఏ క్లాస్, దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. బేసిక్స్ మాత్రం బాగా వచ్చి ఉండాలండి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్లో. ఎందుకు క్లాస్ క్రియేట్ చేస్తున్నామో తెలియాలి, ఎందుకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నామో అండర్స్టాండ్ అవ్వాలి, ఆబ్జెక్ట్ ద్వారా ఎలా కాల్ చేయాలో తెలియాలి. బికాజ్ ఆఫ్ ఇక్కడ మెమరీ అన్నది ఆబ్జెక్ట్ మాత్రమే క్రియేట్ అవుతుంది. మీన్స్ మన గురించి మనం ప్రోగ్రామ్ రైట్ చేసుకోవాలనుకుంటే మనమే ఒక క్లాస్ క్రియేట్ చేసుకుంటామండి. ఆ క్లాస్ ఉన్న మెంబర్స్ని యాక్సెస్ చేయడానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి యూజ్ చేస్తాను. ఇప్పుడు నేను ఏదో శాంపుల్ అన్న క్లాస్ తీసుకున్నాను, బట్ శాంపుల్ అన్న క్లాస్ తీసుకుని ఏం చేశానండి, ఇంటి A=45, డబుల్ B=56.3 అనేది రైట్ చేసుకున్నానండి. బట్ ఈ క్లాస్లో ఇవి మెంబర్స్ మాత్రమే. క్లాస్లో ఉన్న మెంబర్స్ యాక్సెస్ అవ్వాలంటే మీరు కంపల్సరీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. అంటే శాంపుల్ S1 = న్యూ శాంపుల్ ఆఫ్. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇప్పుడు సిఎస్సి అన్న బ్రాంచ్ లేదా ఈసీ అన్న బ్రాంచ్ ఏదో ఒక బ్రాంచ్ ఉందనుకోండి. సిఎస్సి అన్న బ్రాంచ్లో ఒక 10 సబ్జెక్ట్స్ ఉన్నాయి, లేదా ఏదో 7 ప్రాపర్టీస్ ఉన్నాయి. బ్రాంచ్కి ఉన్న సబ్జెక్ట్స్ అండి అవి. ఇప్పుడు ఆ బ్రాంచ్లో ఒక 70 మెంబర్స్ జాయిన్ అయ్యారనుకోండి, 70 మెంబర్స్కి సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయా, డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయా? సేమ్ సబ్జెక్ట్సే ఉంటాయి. అంటే ఇప్పుడు నేను శాంపుల్ అన్న క్లాస్ డిక్లేర్ చేసి ఏబి అని డిక్లేర్ చేస్తే శాంపుల్ S1 అన్న ఆబ్జెక్ట్కి అవే వేరియబుల్స్ వస్తాయండి, S2 అన్న ఆబ్జెక్ట్కి కూడా సేమ్ మెంబర్స్ వస్తాయి. దట్ ఈస్ ద రీజన్ టు క్రియేట్ క్లాస్. క్లాస్లో ఓన్లీ మెంబర్స్ డిక్లేర్ చేస్తాం, మెథడ్స్ రాస్తాం, ఫంక్షనాలిటీ రాస్తాం.
వాటిని యూజ్ చేసుకోవాలంటే ఏం డిక్లేర్ చేయాలంటే ఆబ్జెక్ట్ డిక్లేర్ చేయాలి. ఆబ్జెక్ట్ డిక్లేర్ చేసినప్పుడు ఆబ్జెక్ట్కి మాత్రమే మెమరీ క్రియేట్ అవుతుంది. ఆబ్జెక్ట్ ద్వారా మాత్రమే మీరు కాల్ చేయాలి. అంటే ఆబ్జెక్ట్ డాట్ మెంబర్ నేమ్, అదర్వైజ్ వీ కెనాట్ యాక్సెస్ ద క్లాస్ మెంబర్స్. క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్, అది ఫస్టే చెప్పుకున్నాం మనం, ఒక మోడల్ మాత్రమే. ఆ మోడల్ ఎప్పుడు వర్కింగ్ లోకి వస్తుందంటే ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు మాత్రం యూజ్ అయింది. అసలు ఆబ్జెక్టే లేనప్పుడు దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ క్లాస్. అంటే క్లాస్ అన్నది ఎలా కావాలన్నది మనం చెప్పినట్టే, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలన్నది ఆబ్జెక్ట్ యూజ్ చేసుకుంటుంది అంతే. ఓకే, ఈ ప్రోగ్రామ్స్ రైట్ చేయండి, ఎందుకంటే నేను ఇచ్చిన మెటీరియల్ ఏ ఎగ్జామ్స్ ఉంటాయో తెలియదు. ఫస్ట్ రైట్ చేయండి, ఏంది ప్రాబ్లం ఏంటన్నది కూడా మనం చెప్పుకుందాం. శాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ క్లాస్, శాంపుల్ ఎగ్జాంపుల్ అండి ఇవేమి. అంటే ఎలా వర్క్ అవుతుందో 1 by 1 తెలియాలి. అంటే ఇప్పుడు నేను ఎందుకు రాస్తున్నాను, ఎందుకు రైట్ చేస్తున్నారు, ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్స్ ఎందుకు రైట్ చేస్తున్నాము అన్నది మనకు తెలుసుండాలి. ఓకే, ఇప్పుడు క్లాస్ లోపల ఏముంటాయని చెప్పానండి నేను. క్లాస్ సింటాక్స్ చెప్పినట్టు ఏం చెప్పాను, డేటా మెంబర్స్ మెథడ్స్ చెప్పానండి. ఇప్పుడు నేను డిక్లరేషన్ వీళ్ళని ఏమంటారంటే డేటా మెంబర్స్ అంటారు. అంటే మన డిక్లరేషన్ వేరియబుల్స్ని వేరియబుల్ అని పిలవరు, డేటా మెంబర్ అని పిలుస్తారు. డేటా మెంబర్స్ అంటే మనం ఏం కావాలన్నా చెప్పడం, ప్రాపర్టీస్ అండి. మెథడ్స్ అంటే ఫంక్షనాలిటీస్. అంటే ఫంక్షనాలిటీస్ ఎప్పుడు రైట్ చేయాలంటే ఈ ప్రోగ్రామ్ వరకు ఫంక్షనాలిటీ తీసుకోవాలంటే ఒక పాయింట్ చెప్తాను చూడండి. ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని చెప్పి S1 డాట్ ఏ S1 డాట్ బి ప్రింట్ చేశాను. ఇక్కడ కూడా ఏమైనా రైట్ చేశాను నేను, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని చెప్పి S2 డాట్ ఏ S2 డాట్ బి అని రైట్ చేశాను. ఇప్పుడు ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను నేను, శాంపుల్ S3 ఈక్వల్స్ టు న్యూ శాంపుల్ ఆఫ్. అంటే ఒక క్లాస్కి ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా ఉండొచ్చు. ఇప్పుడు మళ్ళీ కాల్ చేయాలంటే ఏం చేయాలండి, మళ్ళీ S3 డాట్ ఏ S3 డాట్ బిని ప్రింట్ చేయాలి. ఇప్పుడు నా క్లాస్లో 100 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, 100 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలి. అంటే స్టూడెంట్ S1, స్టూడెంట్ S2, స్టూడెంట్ S3 అని క్రియేట్ చేశాను. ఓకే, ఇప్పుడు 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి సింపుల్గా మీరు ఏమైనా రైట్ చేస్తున్నారు, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని S1 డాట్ ఏ S1 డాట్ బి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని S2 డాట్ ఏ S2 డాట్ బి అని రైట్ చేస్తున్నారు. ఓకే, నా ప్రోగ్రాంలో నేను స్టూడెంట్ అన్న ప్రోగ్రామ్ రైట్ చేయమని మీకు ఒక టాస్క్ ఇచ్చాను. నేను స్టూడెంట్ ప్రోగ్రామ్ రైట్ చేయండి, స్టూడెంట్ అన్న క్లాస్ క్రియేట్ చేసి స్టూడెంట్ అన్న క్లాస్ నాకు ఈ మెంబర్స్ తీసుకోండి అని చెప్పాను. అడ్మిషన్ నెంబర్ తీసుకోమన్నాను, నేమ్ తీసుకోమన్నాను, బ్రాంచ్ తీసుకోమన్నాను, కాలేజ్ నేమ్ తీసుకోమన్నాను, సిటీ తీసుకోమన్నాను, మొబైల్ నెంబర్ తీసుకోమన్నాను. ఇలా ఒక 10 to 20 ఫీల్డ్స్ చెప్పాను అనుకోండి. ఎన్ని ఫీల్డ్స్ ఉంటాయంటే స్టూడెంట్ రిజిస్ట్రేషన్లో చాలా ఎక్కువ ఉంటాయండి. ఇప్పుడు నేను చెప్పినట్టే రైట్ చేయాలంటే ఏం చేయాలో తెలుసు, స్టూడెంట్ S1 అని క్రియేట్ చేసిన తర్వాత S1 డాట్ అడ్మిషన్ నెంబర్, S1 డాట్ నేమ్, S1 డాట్ బ్రాంచ్, S1 డాట్ సిటీ, S1 డాట్ ఐ థింక్ కాలేజ్ నేమ్, S1 డాట్ సిటీ, మొబైల్ నెంబర్, లైక్ దట్. మళ్ళీ స్టూడెంట్ 2 క్రియేట్ చేసినప్పుడు ఏం చేయాలండి, S2 డాట్ అడ్మిషన్ నెంబర్, S2 డాట్ నేమ్, S2 డాట్ బ్రాంచ్, S2 డాట్ కాలేజ్ నేమ్, ఇవన్నీ రైట్ చేయాలండి. ఇప్పుడు 100 స్టూడెంట్స్ ఉంటే 100 స్టూడెంట్స్కి సేమ్ కోడ్ రీరైట్ చేయాలి, బట్ ఓన్లీ ఆబ్జెక్ట్ నేమే చేంజ్ అవుతుంది. ఇఫ్ యూ వాంట్ టు ఎగ్జిక్యూట్ సేమ్ కోడ్ రిపీటెడ్లీ, అంటే రీయూజబిలిటీ పర్పస్, అంటే సేమ్ కోడ్ రిపీటెడ్గా యూజ్ చేయాలనుకుంటే మనం ఏదో ఫంక్షన్స్ అన్న టాపిక్ యూజ్ చేస్తామండి. అంటే ఈ ఫంక్షనాలిటీని రీరైట్ చేయలేకుండా ఏది యూజ్ చేస్తారంటే మెథడ్ అన్నది యూజ్ చేస్తారు. అంటే రీరైట్ చేయకూడదని ఎక్కడ రూల్ లేదండి. నేను చెప్పిన ఎగ్జాంపుల్ అయితే నో ప్రాబ్లం వర్క్ చేయొచ్చు, ఎందుకంటే నేను 2 వేరియబుల్స్ ఇచ్చాను. 2 వేరియబుల్స్ కోసం సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ రైట్ చేయడం కష్టమేమీ కాదు. బట్ ఇప్పుడు నేను ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ రైట్ చేయమని ఒక క్లాస్ లోపల ఒక 10 మెంబర్స్ 20 వేరియబుల్స్ ఇచ్చాను అనుకోండి, అవన్నీ కాల్ చేయాలంటే ప్రతి లైన్లోని మీకు లెంతీ కూడా అయిపోతుంది. అండ్ 100 ఆబ్జెక్ట్స్ ఉంటే 100 టైమ్స్ అది రైట్ చేయాలి, అది మేజర్ ప్రాబ్లం. టు ఓవర్కమ్ దట్ ప్రాబ్లం వీఆర్ యూజింగ్ మెథడ్. మెథడ్ అంటే ఫంక్షన్ అయింది. వాట్ ది యూజ్ ఆఫ్ మెథడ్ మీన్స్ టు రైట్ ది లాజిక్ ఆఫ్ ది ప్రోగ్రామ్. లాజిక్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అంటే ఒక ప్రోగ్రామ్కి లాజిక్ రైట్ చేయడానికి మెథడ్ అనేది యూజ్ చేస్తారు. ఓకే, సింటాక్స్ అంటే జనరల్గా మీకు సి లాంగ్వేజ్ లాగే. ఇప్పుడు నేను ప్రింట్ చేయడానికే మెథడ్ రైట్ చేయాలనుకోండి, రైట్ చేస్తే జస్ట్ నేను ఏదో వాయిడ్ షో అనేది మెథడ్ రైట్ చేశానండి. అంటే ప్రింట్ చేయడానికి ఏదో షో అన్న మెథడ్ రైట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఏం ప్రింట్ చేయాలి, ఏలో ఉన్న వాల్యూని బిలో ఉన్న వాల్యూని ప్రింట్ చేయాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఏ ప్లస్ స్పేస్ ప్లస్ బి, ఎలా రైట్ చేశానండి. ఇప్పుడు నేను ఏం కాల్ చేస్తే సరిపోతుంది తెలుసండి, సింపుల్గా S1 డాట్ షో ఆఫ్ అంటే సరిపోతుంది. ఇక్కడ కూడా ఏమైనా రాసి సరిపోతాయి, S2 డాట్ షో ఆఫ్ అని.
ఇప్పుడు సేవ్ చేయండి, కంపైల్ చేయండి, రన్ చేయండి, వర్క్ అవుతాయి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి చెప్పండి? ఇంతకుముందు నేను రైట్ చేసిన ప్రోగ్రామ్కి ఇప్పటికి డిఫరెన్స్ ఏముందండి? ఇక్కడ వేరియబుల్స్ అన్నాయి, ఆ క్లాస్కి ప్రాపర్టీ చెప్పడానికి వేరియబుల్స్, నో డౌట్ వేరియబుల్ లేకుండా కోడ్ ఉండదు, ఇట్లా డేటా మెంబర్స్ అంటున్నాడు. బట్ మెథడ్స్ ఎందుకు, మెథడ్ అన్నది ఎందుకు రైట్ చేసాను చెప్పండి? ఫంక్షనాలిటీ అంటే యాక్చువల్గా మెథడ్ రైట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒక కోడ్ రిపీటెడ్గా రన్ చేయలేకుండా మెథడ్ రైట్ చేసుకుంటే బెస్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడ మెథడే లేదనుకోండి, ఇప్పుడు ఎన్నిసార్లు రైట్ చేయాలి మీరు? 100 ఆబ్జెక్ట్స్ ఉంటే 100 టైమ్స్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ S1.a S1.b సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ ఎల్ఎన్ S2.a S2.b సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ S3.a S3.b అని రైట్ చేయాలి. అంటే ఒక 2 వేరియబుల్స్ ఉన్నప్పుడు అయితే పెద్ద డిఫికల్ట్గా అనిపించదు. కానీ ఇప్పుడు నేను చెప్పినట్టు రియల్ టైంలో రైట్ చేసేటప్పుడు ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, లెంతీ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయండి. 10 వేరియబుల్స్ 20 వేరియబుల్స్ ఉన్నాయనుకోండి, ప్రతిసారి రైట్ చేయాలంటే కష్టమైంది. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక మెథడ్ రైట్ చేసుకుని ఆ మెథడ్ ద్వారా ఆ వేరియబుల్స్ ప్రింట్ చేస్తారండి. జస్ట్ ప్రతి ఆబ్జెక్ట్ ఆ మెథడ్ కాల్ చేసుకుంటే సరిపోద్ది. మెథడ్ అంటే ఫంక్షన్ మీన్స్ రీయూజబిలిటీ ఆఫ్ కోడ్. ఓకే, బట్ ఈ ప్రోగ్రామ్ ఇంకో ప్రాబ్లం చెప్తాను చూడండి. ఇప్పుడు కంపైల్ చేసి రన్ చేస్తే నాకు 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, బట్ 2 ఆబ్జెక్ట్స్కి సేమ్ డేటా వస్తుంది. బట్ ఆబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్ డేటా చేంజ్ ఉండదు. ఇప్పుడు స్టూడెంట్ క్లాసే రాసుకుంటే అందరు అడ్మిషన్ నెంబరు సేమ్ ఉండదు, నేమ్ సేమ్ ఉండదు, డిఫరెంటే ఉంటుంది. అప్పుడు కంపల్సరీ ఏం చేస్తారంటే ఇక్కడ వాల్యూస్ తీసుకోవడానికి ఒక మెథడ్ రైట్ చేయండి, వాల్యూస్ తీసుకోవడానికి ఒక మెథడ్ రైట్ చేయండి. ఇప్పుడు నేను ఏదో మెథడ్ వాయిడ్ గెట్ ఆఫ్ అని రైట్ చేశాను. గెట్ ఆఫ్ అని చెప్పి ఎన్ని వాల్యూస్ పాస్ చేయాలంటే 2 వాల్యూస్ పాస్ చేయాలండి, ఇంటూ ఎక్స్ కమా ఇంటూ వై అన్నాను. ఆ ఎక్స్లోకి వచ్చిన వాల్యూని ఏలోకి పంపించండి, ఆ వైలోకి వచ్చిన వాల్యూని బీలోకి పంపించండి. ఇప్పుడు కాల్ చేసినప్పుడు వాల్యూస్ పాస్ అవ్వాలంటే మీరు S1 అన్న ఆబ్జెక్ట్ ద్వారా మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ గెట్ అన్న మెథడ్ కాల్ చేయండి. S1 డాట్ గెట్ ఆఫ్ 123, 6, 7, 89 అన్నది. అలాగే S2 డాట్ గెట్ ఆఫ్ 456, 777 అన్నది. ఇప్పుడు కంపైల్ చేయండి, రన్ చేయండి, 2 డిఫరెంట్ వాల్యూస్. క్లియర్? అంటే ఇప్పుడు మెథడ్స్ ఎందుకు రైట్ చేస్తాను అంటే ఫంక్షనాలిటీ చెప్పడం కోసం మెథడ్స్ రైట్ చేస్తాను. ఇక్కడ నేను ఎన్ని మెథడ్స్ రైట్ చేశాను అంటే 2 మెథడ్స్ రైట్ చేశానండి. 1 ఫర్ టు టేక్ ద ఇన్పుట్, 1 ఫర్ టు ప్రింట్ ద అవుట్పుట్. ఇప్పుడు అదే కాన్సెప్ట్ తీసుకుంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రైట్ చేయమని అనుకోండి, మీరు ఏం చేస్తారు? డేటా తీసుకోవడానికి ఒక మెథడ్ రైట్ చేస్తారు, అడ్మిషన్ నెంబర్ నేమ్ బ్రాంచ్ అనేది అందులో పంపిస్తారు. ప్రింట్ చేయడానికి ఒక మెథడ్ రైట్ చేస్తారు, ఆ వాల్యూస్ అన్ని ప్రింట్ చేస్తారండి. ఇక్కడ నేను చూడండి గెట్ అని చెప్పి ఎన్ని వాల్యూస్ పాస్ చేశాను? 2 వాల్యూస్ పాస్ చేశాను. ఆ 2 వాల్యూస్ వెళ్ళి ఆ 2 వేరియబుల్స్ స్టోర్ అవుతున్నాయి. జస్ట్ షో అని చెప్పి ఆ వాల్యూస్ ప్రింట్ చేశాను అంతే. ఓకే, ఫస్ట్ write this example. Again, I will explain. First write this example. After that, we will discuss with student class. మా ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ క్వశ్చన్ చేయండి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్లో క్లాస్ ఎలా క్రియేట్ చేయాలో తెలియాలి, మెంబర్స్ ఎలా డిక్లేర్ చేస్తున్నామో తెలియాలి, నెక్స్ట్ ఆబ్జెక్ట్ ద్వారా ఎలా కాల్ చేస్తున్నామో తెలియాలి. 1 minute. ఓకే, నెక్స్ట్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ స్టూడెంట్ క్లాస్, నేను ఇన్ కేస్ స్టూడెంట్ క్లాసే క్రియేట్ చేయాలనుకున్నాను. నేను ఐ వాంట్ టు డిఫైన్ స్టూడెంట్ క్లాస్, అడ్మిషన్ నెంబర్, స్ట్రింగ్ నేమ్. ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ క్వశ్చన్ చేయండి అమ్మా, పర్వాలే. బ్రాంచ్. ఓకే, ఇప్పుడు గెట్ అనే మెథడ్లో నేను ఎన్ని వాల్యూస్ తీసుకోవాలి? 3 వాల్యూస్ తీసుకోవాలి. ఫస్ట్ అడ్మిషన్ నెంబర్ పాస్ చేయాలి, నెక్స్ట్ టైం స్ట్రింగ్ నేమ్, ఓకే స్ట్రింగ్ వై, నెక్స్ట్ బ్రాంచ్ కోసం ఒక వేరియబుల్ తీసుకున్నాను స్ట్రింగ్ జెడ్. ఇప్పుడు నేను ఓకే అడ్మిషన్ నెంబర్లో ఏం స్టోర్ చేయాలంటే ఎక్స్ స్టోర్ చేయాలి, నేమ్లో ఏం స్టోర్ చేస్తానంటే వై స్టోర్ చేస్తాను. అట్ ది సేమ్ టైం branch equals to z. At the time of printing, I want to print admission number space plus name plus branch. Okay. At the time of working, I want to create an object for student class. నాకు ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే అంతమందికి క్రియేట్ చేసుకోవచ్చు ఆబ్జెక్ట్. స్టూడెంట్ S1 equals to new student of. Okay, S1 dot get off. I want to pass the values number, name, branch, whatever branch you can provide. S1 dot show up to print the details of first student. Next,
Next, I want to create another object. S equals to new student of S2 dot get of number, name, branch. S2 dot show up. Next, I want to create another object. Depends on your requirement. మీ క్లాస్ ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉంటే అంతమంది క్రియేట్ చేసుకోవచ్చు. న్యూ స్టూడెంట్ ఆఫ్ S3 dot get of. I want to enter the student number, name, branch. S3 dot show up. Okay, first save this one. After that, you can compile this program. After that, you can run this program. It brings all details of students. This is the జనరల్ ప్రాసెస్ ఆఫ్ ఆబ్జెక్ట్. నేను ఇప్పుడు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లో మీకు పెద్దగా కాన్సెప్ట్స్ ఏం చెప్పలేదండి. వాట్ ఈస్ క్లాస్, హౌ టు క్రియేట్ క్లాస్, వాట్ ఈస్ ఆబ్జెక్ట్, why we are using object. Object means if you want to access the class, what is class means it contains data, members and methods. అంటే వేరియబుల్స్, మెథడ్స్ క్లాస్ ఉంటాయి. వాట్ ఈస్ యూజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ మీన్స్ if you want to access the class members then we are using object. అంటే క్లాస్ లో ఉన్న ఏ మెంబర్ యూజ్ చేయాలన్నా కూడా ఆబ్జెక్ట్ డిక్లేర్ చేయాలి. వితౌట్ ఆబ్జెక్ట్ we cannot access the class members. Okay, what is method means I want to write the same functionality again and again for each and every object. అంటే ప్రతి ఆబ్జెక్ట్ కి సెపరేట్ గా రైట్ చేయలేకుండా సేమ్ కోడ్ ని మెథడ్స్ అనే యూజ్ చేస్తాం. దట్ ఈస్ ద బేసిక్ థింగ్స్ ఇన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. అంటే ఈ 3 టాపిక్స్ మీద గ్రిప్ ఉండాలి. దిస్ ఈస్ బేసిక్ థింగ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్. దీస్ ఆర్ బేసిక్ థింగ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఈ 3 టాపిక్స్ మీద గ్రిప్ లేనప్పుడు అసలు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లో ఏ పాయింట్ అర్థం కాదండి. క్లాస్ ఎందుకు క్రియేట్ చేస్తున్నామో తెలియాలి, వై వీఆర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ తెలియాలి, వై వీఆర్ యూజింగ్ మెథడ్ అన్నది తెలిసి ఉండాలి.